సికింద్రాబాద్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా బి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై పూర్ణచందర్ మాట్లాడుతూ ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునే పవిత్ర పర్వదినం, కోటి పుణ్యాలకు నిలువైన రోజే ముక్కోటి ఏకాదశి అని అన్నారు. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. जय जय महातत्वज्ञ परिभूत सूर्य कृतावश्यकाय महावीर गंभीर वीर दराजाता श्री राम सौम्य समितिदात्मा महात्मा नमो वायुपुत्र नमो सच्चरित्र जय श्रीनारायण श्री 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 लक्ष्मीनारायण स्वामी देवालయం బజార్ సికింద్రాబాద్. ఇక్కడ ఈ దేవాలయం గత 97 సంవత్సరాలుగా స్వామివారి యొక్క ఇక్కడ వెలిసినటువంటి ప్రతీతి. ఈ దేవాలయంలో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. అలాగే ధనుర్మాసం ప్రతిరోజు కూడా నెల రోజులు కూడా ఆ గోదాదేవికి సంబంధించినటువంటి భాషణములు నెల రోజులు కూడా ఇక్కడ నిర్వహిస్తాము. తర్వాత ఈ దేవాలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా దేవి శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయం వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ముందుగా ఈ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించి ఆ స్వామివారి దగ్గర ఒక పుష్పము లేక తులసి తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క ధనాగారాలను పెట్టుకుంటే వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అందరికీ ప్రతినిధికర. కావున అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించి వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా విశేషమైన ఏంటయ్యా అంటే ఈ యొక్క దేవాలయంలో ముందు నుంచి కూడా ఇది ఒక విద్యా సంస్థ ముందు ఉండే ఇక్కడ విద్య నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడ విద్య నేర్చుకుని ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మార్వడీస్ అందరూ కూడా కావచ్చు, అనేక మంది కూడా ఇక్కడ ఈ దేవాలయం మునుపు ఒక 78 సంవత్సరాల కిందట అధ్యయనం వేదాధ్యయనం కావచ్చు, విద్యాధ్యయనం కావచ్చు చేసి ఇక్కడ స్వామివారి అనుగ్రహం పొంది అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయము చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు అయితే 100 సంవత్సరములు పూర్తి చేసుకుంటే విశేషమైనటువంటి దేవాలయం ఇది కనుక ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కొంగు బంగారమై ఆ స్వామివారు ఆ భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి స్వామివారు ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామివారు ఈ వైకుంఠమునందు ఉన్నటువంటి సాక్షాత్ ఆ స్వామివారే ఇక్కడ వెలిసినారని అందరూ కూడా ఇక్కడ అందరు భక్తులందరూ కూడా నమ్మి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ.